జాహ్నవి కపూర్ వీళ్ళిద్దరికి ఏజ్ డిఫరెన్స్ ఎంత అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సాధారణంగా మన తెలుగు హీరోలు కానీ ఎవరన్నా కానీ పెద్ద హీరోలందరూ కూడా తమకన్నా చాలా చిన్న హీరోయిన్లని రవితేజ గారు కానీ చిరంజీవి గారు కానీ వీళ్ళందరినీ చూసుకుంటే వాళ్ళకన్నా చాలా దాదాపు 20-25 ఏళ్ల వయసు తక్కువ ఉన్న హీరోయిన్లతో కూడా రొమాన్స్ చేసిన రోజులు ఉన్నాయి. అయితే ఎన్టీఆర్ గారు జాహ్నవి కపూర్ గారు ఆల్రెడీ చుట్టమల్లె అనే సాంగ్ ఎన్ని మిలియన్స్ కొట్టిందో మనం చూస్తున్నాము. దేవరా సినిమా నుంచి వచ్చింది. సో ఆల్రెడీ తెలుగులో, తమిళ్లో, హిందీలో అన్ని భాషల్లో కూడా సాంగ్ బాగా ఎక్కేసింది. అటు మ్యూజిక్ లవర్సే కాదు, సినిమా లవర్స్ అందరూ కూడా పాటను బాగా ఎక్కించుకున్నారు. అయితే ఇప్పుడు వీళ్ళ ఏజ్ గ్యాప్ ఎంత అని రీసెంట్గా ఫ్యాన్స్ అంతా ఎంక్వైరీ చేయగా జూనియర్ ఎన్టీఆర్ గారికి జాహ్నవి కపూర్ గారికి 14 ఏళ్ళ ఏజ్ డిఫరెన్స్ ఉంది. అయినా కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు తనకన్నా యంగ్గా కనిపిస్తున్నారు. 14 ఏళ్ళ ఏజ్ డిఫరెన్స్ ఉన్నట్టు ఎక్కడా కనిపించట్లేదు. కొంతమంది సీనియర్ హీరోస్ మీద అయితే కామెంట్స్ వస్తాయి, కానీ జూనియర్ ఎన్టీఆర్ గారికి దాదాపు 40 ఏళ్ళు ఉన్నా కానీ ఆయన మీద ఎక్కడ కామెంట్ అనేది రాలేదు. ఎందుకంటే ఆయన చాలా యంగ్ అండ్ ఎనర్జెటిక్గా బాడీ మెయింటైన్ చేస్తున్నారు. అసలు 40 ఏళ్ళు ఉన్న వాళ్ళ కానీ కనపడ్డా ఆయన. జాహ్నవి కపూర్ పక్కన ఇంకా జాహ్నవి కొంచెం ఆయనకన్నా ఎక్కువగా ఉంది వయసు అనిపించి అలాగా ఉందని చెప్పి ఆయన ఫ్యాన్స్ అంతా కూడా కామెంట్ చేస్తున్నారు. ఇది నిజంగా ఒక యాక్టర్కి వరం అనే చెప్పాలి. ఏజ్ పెరిగే కొద్దీ డీఏజింగ్ అవడం అనేది, ఏజ్ తక్కువగా కనపడటం అనేది, ఆయన చేసే ఫిట్నెస్, ఆయన ఫిజికల్ ఫిట్నెస్ కానీ బాడీ మెయింటెనెన్స్ కానీ నిజంగా మిగిలిన హీరోలందరికీ ఆదర్శం అని చెప్పాలి. చాలా కష్టపడుతుంటారు పాత్ర కోసం కానీ బాడీ బిల్డప్ కోసం కానీ ఆయన. సో ఇప్పుడు ఆ ఏజ్ డిఫరెన్స్ అనేది బయటకు తీసుకొచ్చారనమాట. ఏమైనా 14 ఏళ్ళ డిఫరెన్స్ అంతే కొంత ఇదే అని చెప్పి కొంతమంది ఫ్యాన్స్ అంటుంటే ఫ్యాన్స్ అందరూ కూడా మా ఎన్టీఆర్ అన్నయ్య యంగ్గా కనపడుతున్నాడు అని చెప్పి ఫ్యాన్స్ అందరూ ఫుల్గా ఒక ఇదైతే క్రియేట్ చేస్తున్నారు అనమాట. సో మరి వాళ్ళిద్దరి మధ్య ఇదే మనం చూసిన లిరికల్ వీడియో ఎంతవరకు ఎన్టీఆర్ గారు డామినేట్ చేస్తారు వీడియో సాంగ్లో అనేది మనం తెరపైనే చూడాలి. సో వాళ్ళ కెమిస్ట్రీ కూడా బాగా కుదిరినట్టు కనపడుతుంది. ఎన్టీఆర్ గారు దాదాపుగా ఎక్కువ రొమాంటిక్ సాంగ్స్లో కనపడరు. ఆయన ఎక్కువ డ్యాన్స్కి ప్రాధాన్యత ఇస్తారు, కానీ చాలా రోజులకి ఒక రొమాంటిక్ సాంగ్ చేశారు ఆయన. అప్పుడప్పుడు టెంపర్లో ఒక సాంగ్ వచ్చినట్టు గుర్తు. ఆ మధ్యలో అన్నీ కూడా డ్యాన్స్కి స్కోప్ ఉన్న సాంగ్సే కానీ రొమాన్స్కి స్కోప్ ఉన్న సాంగ్స్ ఎక్కడ పడలేదు. ఈసారి రొమాన్స్కి స్కోప్ ఉన్న సాంగ్ పడింది. మరి 14 ఏళ్ల తేడా ఉన్నట్టు స్క్రీన్ మీద కనపడుతుందా, లేదా ఆయన ఎన్టీఆర్ గారు లిరికల్ వీడియోలో ఆయన ఫ్యాన్స్ చెప్పినట్టు చుట్టేస్తారా చుట్టమల్లే సాంగ్ని అని చెప్పి మరి తెరపైనే చూడాలి మనం.